హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. మన పరిసరాలను, మన చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా వాడుకుంటున్నాము, మన తర్వాత జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియో నేను ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాను. ఈరోజైతే స్కిప్ చేయకుండా తప్పకుండా అయితే చూడండి. మన పరిసరాలు బాగుండాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే చెట్లు, గాలి, నీరు, జీవులు వంటివి బాగుండాలి. ఎందుకంటే భూమి మీద ఒక జీవి ఉనికి మరొక జీవి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఆలోచించాల్సింది ఇంకొకటి ఉందండి, అదే కాలుష్యం. అందులో ముఖ్యమైనది వాయు కాలుష్యము, నీరు కాలుష్యము. దీనిలో రోజు మనం వాడే ప్లాస్టిక్ గురించి అయితే తెలియజెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడకం అనేది బాగా పెరిగిపోయింది. మన జీవితంలో అది ఒక భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు, అంటే మనం బ్రష్తో మొదలుపెట్టి నిద్రపోయే బెడ్ వరకు కూడా ప్లాస్టికే వాడుతున్నాము. దానివల్ల చాలా నష్టాలే జరుగుతున్నాయి. మన సౌకర్యాల కోసం, అవసరాల కోసం నిత్యం రోజు వాడుతున్నామండి. కానీ ప్లాస్టిక్ మాత్రం భూమిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. అంత త్వరగా మట్టిలో అయితే కలిసిపోదండి. ప్లాస్టిక్ తయారీ అయితే పెరుగుతుంది, కానీ వ్యర్థాలు మాత్రం అలాగే గుట్టలు గుట్టలుగా ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా పేరుకుని పోతున్నాయి. దీనివల్ల మన తర్వాత తరాలు మనము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీరైతే గ్రహించాలి. అలాగే మనతో పాటు మనం మాత్రమే కాదండి, మనతో పాటు జంతువులు అంటే కుక్కలు, మేకలు, గొర్రెలు, పక్షులు అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. జీవరాశులు అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. కేవలం మనుషులు మాత్రమే కాదండి, జీవరాశులు అన్నీ కూడా ఈ రకంగా చాలా రకాల కష్టాలు పడుతున్నాయి. జీవరాశులు చాలా ముంపుకు గురయ్యాయి ప్లాస్టిక్ వల్ల. మనం తినేసి పడేసిన వాటిని అవి పొట్ట నింపుకోవడం వలన, వాటితో పాటు కవర్లను కూడా, కవర్లు అంటే ప్లాస్టిక్ తినడం వలన చాలా వరకు చనిపోతున్నాయి. మనం చాలా వరకు చూసే ఉంటాము. అవి మనం పడేసిన వ్యర్థాలతో పాటు తింటున్నాయి. జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ప్లీజ్ ప్లాస్టిక్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ.